ఇప్పుడు పాడబోయే పాట శ్రీ సుబ్బరామరెడ్డి గారు ఒకసారి విశాఖపట్నంలో ఏదో కార్యక్రమానికి హాజరవుతే అక్కడ ఒక ప్రార్థనా గీతం ఒక భగవతి గారు శ్రీమతి భగవతి గారిని ఆవిడ పాడడం వినడం విని ఇంత టాలెంట్ ఉన్న అమ్మా నువ్వు ఇక్కడ నువ్వు అసలు నాకు తెలియదు ఇంతసార్లు ఇంత పాడుతున్నావు ఇంత బాగా పాడుతున్నావు నేను ఎప్పుడు నేను చూడలేదంటే నేను ఇక్కడ ఉంటున్నానండి నాకు గుర్తింపు రాలేదన్నారు. అప్పుడు ఈవెన్ నన్ను పిలిపించి నాకు ఏమైనా పరిచయం చేసి విశాఖ భగవతి గారు వీరితో ఒక సీడీ ఆయన చేయించారు, పాహిమాం అని. ఆ పాహిమాం పాటలు కూడా విశాఖకు సంబంధించిన ప్రభాస్ శర్మ గారే రాశారు. అంత మంచి పాటలు రాసి ఇప్పుడు ఈ పాట పాడారు ఫోక్ సాంగ్ ఈవిడే రాశారు. ఆల్బమ్ నుంచి ఒక పాట మేము మీకు వినిపిస్తాం. రెడీ హంసానంది.
భవబంధాలు బాబా అవతారమెత్తినావా పరదేవత పరమేశ్వరి పాలించు దేవదేవి పరదేవత పరమేశ్వరి పాలించు దేవదేవి విధాత్రి వేద జనని లోకైక రక్షామణి విధాత్రి వేద జనని విధాత్రి వేద జనని పూజనీయులైన సుబ్బరామరెడ్డి గారికి నమస్కారములు. నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చి ఇలా స్టేజ్ కల్పించి ఇంతమందిలో నాకు ఒక గుర్తింపు తేవడానికి ఆయన చేస్తున్న ప్రయత్నానికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. స్థానిక యువ గాయని గాయకులంతా ఈనాటి ప్రేక్షకుల కంఠసీమలో అందాల గీతాలను హారంగా అలంకరిస్తూ ఉన్నారు. సుబ్బరామిరెడ్డి లలిత కళా పరిషత్తుకు జీవం పోసి ప్రాణం పోసి సాంస్కృతిక విప్లవానికి తెర తీసిన కళా రసజ్ఞ శేఖరుడు, సుబ్బరామిరెడ్డి లలిత కళా పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు, కేంద్ర పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అధ్యక్షులు, విశాఖ మానసపుత్రులైన డాక్టర్ టి సుబ్బరామిరెడ్డి గారికి చప్పట్ల జడివాన మధ్య ఈ ప్రాంగణానికి హార్దిక స్వాగతం పలుకుతున్నాం. మహాత్మా చిత్రం నుంచి ఏం జరుగుతుందండి, ఒక పండుగ జరుగుతుంది ఇక్కడ. మరి ఆ పల్లవితో ఒక పాట వినిపిస్తున్నారు మల్లిక, శృతి, అలాగే భారతి రమేష్ గారు. ఏం వెతుకుతోంది నా వయసు ఈవేళ, నీ వెనక తిరిగే కనులు చూడబట వేరే కలలు, ఏం మాయ చేసావసలు సొగసా. ఏం వెతుకుతోంది నా వయసు ఈవేళ. పసిపాపల్లే పాతికేళ్ళ మగయుడు ఎక్కి ఏం కావాలందో అడుగు అమ్మడు. ఆవేశమే ఊపలేని వేడి విపిరి నీతో సావాసమే కోరుతోంది ఆదుకో మరి.
indescribable. Can't you see? Knocks me down, your baby can't believe. Just a solvable destiny. Yo. ఉండుండి నా ఊపికొస్తుంది కమ్మనైన కన్నీరు తీయనైన గొబులిది అంటే నమ్మిదెవరు మధురమైన కబురందిందే కలత పడకు బంగారు పెదవితోటి చెక్కిలి నిమిరే చెలిమి హాజరు గంగలాగా పొంగిరానా ప్రేమ సంద్రమా నీలో కరిగి అంతమాన ప్రాణబంధమా అంతులేని దాహమౌన ప్రియతవాహమా నీతో కలిసి పూర్తి అవన మొదటి స్నేహమా ఏం జరుగుతోంది నా మనసుకి వాడా ఏం వెతుకుతోంది నా వయసు ఈవేళ హే నీ ఎదుట నిలిచే వరకు ఆపదట తరిమి పరుగు ఏం మాయ చేసావసలు సొగసా ఏం జరుగుతోంది నా మనసుకి వాడా ఏం వెతుకుతోంది నా వయసు ఈవేళ This is the way to go. This is ecstasy. This song is just a wet mimicry. Feeling is so meant to be. Yo, this indescribable. Can't you see? Knocks me down. Yo, baby, can't believe. Just a solvable destiny. Yo. థ్యాంక్ యూ. కళా బంధువు అపర శ్రీకృష్ణ దేవరాయలు సుబ్రహ్మరెడ్డి గారు విచ్చేశారు. వారికి స్వాగతం పలుకుతూ పాదాభివందన తెలియజేసుకుంటున్నాను. ఇక ఇప్పుడు వినబోయే పాట మేజర్ చంద్రకాంత్ చిత్రం నుంచి పుణ్యభూమి నా దేశం నమో నమామి. ఒక్కసారి మిన్నంటిన కళతార ధ్వనులండి. విజిల్సే కానీ చప్పట్లు వినిపించడం లేదు. మరి కొద్ది క్షణాల్లో జానకమ్మ గారు మనకి మధురమైన గీతాలు వినిపించనున్నారు. పుణ్యభూమి నా దేశం నమో నమామి. ధన్యభూమి నా దేశం సదా స్మరామి. పుణ్యభూమి నా దేశం నమో నమామి. ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి. అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. మహామహుల కన్న తల్లి నా దేశం. మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం. పుణ్యభూమి నా దేశం నమో నమామి. ధన్యభూమి నా దేశం సదా స్మరామి. అడుగో ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి. మతోన్మాద శక్తులు చురకత్తులు జడిపిస్తే మానవతుల మాంగళ్యం మంట కలుపుతుంటే ఆ క్షుద్ర రాజకీయానికి ఉగ్రనేత్రుడై లేచి మాతృభూమి నుదుటిపై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు సార్వభౌముడు.
అడుగో అతి భయంకరుడు కట్ట బ్రహ్మణ అతి వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన అడుగో హరి భయంకరుడు కట్ట బ్రహ్మణ అతి వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన. రేయ్ ఎందుకు కట్టాలు రాసిస్తూ నారు పోసావా, నీరు పెట్టావా, కోత కోసావా, కుప్పలో వచ్చావా? రేయ్ తెల్ల కుక్క, కష్టజీవుల ముష్టి వెతుకులు దీని బతికే నీకు శిస్తెందుకు కట్టాలరా అని పెళ పెళ సంఖ్యలు తెంచి స్వరాజ్య పోరాటమెంచి ఊరికోయల ఉక్కు పాలు తాగాడు. కన్న భూమి ఒడిలోనే ఒరిగాడు. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. అదిగదిగో అదిగదిగో ఆకాశం భళ్ళున తెల్లారి వస్తున్నాడదిగో మన అగ్గి పిడుగు అల్లూరి. ఎవడు రానా భరత జాతిని కప్పమడిగిన తుచ్చుడు, ఎవడు ఎవడా పొగరు పట్టిన తెల్ల దొరగాడెవ్వడు. బ్రతుకు తెరువుకు దేశమొచ్చి బానిసలుగా మమ్మునించి పన్నులడిగే కొమ్ములొచ్చిన తమ్ములెవడికి వచ్చెరా? బడుగు జీవులు భగ్గుమంటే ఉడుకునెత్తురు ఉప్పెనైతే ఆ చంద్ర నిప్పుల గండ్రగొడ్డలి పన్ను గడతది చూడరా. అన్న ఆ మన్నెదొర అల్లూరిని చుట్టుముట్టి మంది మార్బలమెట్టి పరఫిరంగులెక్కు పెట్టి 100 గుళ్ళు ఒక్కసారి పేల్చితే వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం అన్నది ఆకాశం. ఆజాద్ హిందూ ఫౌజు దళపతి నేతాజీ, అఖండ భరత జాతి కన్న మరో శివాజీ. సాయుధ సంగ్రామమే న్యాయమని, స్వతంత్ర భారతావని మన స్వర్గమని, ప్రతి మనిషొక సైనికుడై ప్రాణార్పణ చెయ్యాలని హిందూ ఫౌజు జై హిందని నడిపాడు. గగన సిగల కెగసి కనుమరుగైపోయాడు. జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్, జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్. గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం సాధించే సమరంలో అమర జ్యోతులై వెలిగే ధృవతారల కన్నది దేశం. చరితార్థుల కన్నది నా భారతదేశం. నా దేశం పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. గుడ్ రమేష్, గుడ్. అది మన గాయకులు అందించిన ఎంతో రసావేశంతో సమర్పించిన చిత్రగీతిక గుచ్ఛం. ఇప్పుడు గుండె తలుపులను తట్టి పలుకరించే సినీ గీతిక వసంతం. ఎస్ జానకి గారి గళం నుంచి సురగంగలా తరుగులెత్తే గాన విలాసం.
జానకి గారంటే ప్రతి ఇల్లు సంబరంతో పరవశిస్తుంది, ప్రతి తెలుగు హృదయం ఆనందంతో ఉరకలు వేస్తుంది. గాన కళా విశారద, పుంభావ సరస్వతి, సంగీత సరస్వతి శ్రీమతి ఎస్ జానకి గారిని వేదికను అలంకరించవలసిందిగా చప్పట్ల మార్మోతల మధ్య సాదరంగా వేదికకు ఆహ్వానిస్తూ ఉన్నాం. మిత్రులారా, ఎస్ జానకి గారంటే యావత్ ప్రపంచంలో తెలుగు పాటలు పాడి అందరినీ ఉరుతున్నటువంటి మహా గాయనీయమణి. 50 సంవత్సరాలు తెలుగు ప్రజలు యావత్ ప్రపంచం అంతా ఉరుతున్నటువంటి ఆమె ఇటీవల ఎప్పుడు పాడలేదు. నేను మా విశాఖ ప్రజలకి ఇవ్వాలి అమ్మా అని కోరితే నా మాట కాదని లేక వచ్చారు. దిస్ ఇస్ యువర్ ఫార్చునేట్, కమ్ ఆన్ లిసన్ టు హర్ మ్యూజిక్. అందువల్ల ఆమె చెప్పింది, ఈ పైన ఎవరన్నా కూర్చుంటే డిస్టర్బ్ అవుతుంది పాడకూడదని తక్కిన అందరికీ కార్పొరేటర్స్కి, ఎక్స్ కార్పొరేటర్స్కి, నాయకులకి అందరికీ పైన కుర్చీలు వేస్తున్నాయి. అందరూ హాయిగా పెళ్లి కొడుకులు మారి కూర్చోవచ్చు. తర్వాత మీరంతా కొంచెం అప్పుడు దాకా కొంచెం ఓర్పు పట్టండి, తర్వాత అందరూ పైకి వస్తారు. ఓకే. ఇంకోటి ఏమిటంటే కార్యక్రమం ఈరోజు మీకోసం చేసిన కార్యక్రమం పూర్తయిన వరకు ఎవరో కదలకూడదు. ఈరోజు మీకు సాక్షాత్ ఈశ్వరు సాక్షాత్తును కనిపించబోతుంది, చూసి తరించండి. తెలుగు పాటకు శాశ్వతత్వాన్ని, సినీ గీతానికి అజరామరమైన కీర్తి కాంతిని అందించి కలకాలం చిరస్థాయిగా నిలిచిపోయే అమృతంగమయమైన గీతాల పూలవృష్టిని కురిపించిన సంగీత చిత్రకారిణి శ్రీమతి ఎస్ జానకి. తెలుగు గడ్డ నోచుకున్న అపురూప గాన గంధర్విని, మెలోడీ గీతాల సౌరభాన్ని తెలుగు జాతికి కానుకగా అందించిన పుంభావ సంగీత సరస్వతి. ఇప్పుడు నాటికి నేటికి మధురానుభూతుల వారధులుగా నిలిచిన పాటలను రాగస్రవంతిగా మనకు సమర్పించనున్నారు. శ్రీ సాలూరి వాసూరావు గారి సంగీత సారథ్యంలో ఎస్ జానకి గారు సంగీత విశ్వరూపాన్ని ప్రదర్శించనున్న కళామూర్తి. ఆహూతులంతా వారి చప్పట్ల ధ్వనులతో సంతోష నినాదాలను ప్రకటిస్తూ ఉంటే శ్రీమతి ఎస్ జానకి గారు వారి గీతికా స్రవంతిని ప్రారంభిస్తున్నారు. మరొక్కమారు శుభ స్వాగతం పలుకుతున్నాం. పంతొమ్మిది 1938లో మార్చ్ 23న జన్మించారు జానకి గారు. దాదాపు 20,000కు పైనే పాటలు పాడటం జరిగింది. జానకి గారు పాడినటువంటి భాషలు చెబితే మనందరికీ కూడా ఆశ్చర్యం కలుగుతుంది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, సింహళి, తుళు, కొంకణి, సౌరాష్ట్ర, బడుగ మరియు ఇంగ్లీష్ ఇన్ని భాషల్లో పాడారు జానకి గారు. మరి తన 19వ ఏటనే సినీరంగం ప్రవేశం చేశారు. మొట్టమొదటి పాట ఘంటసాల మాస్టర్ గారితో ఎమ్మెల్యే చిత్రం ద్వారా సినీ రంగం ప్రవేశం చేసి కొన్ని వేల గీతాలు ఆలపించిన జానకమ్మ గారు గళం మనం వినబోతున్నాం ఈరోజు. ఇలాంటి అదృష్టాన్ని మనం కలిగించిన సుబ్బరామరెడ్డి గారిని మనందరం కూడా మనసారా అభినందించవలసిందిగా కోరుతున్నాను. ప్రేక్షకుల దేవుళ్ళందరినీ కూడా ప్రతి కన్నెపిల్ల పాడుకునే పాట ఇది. 16 ఏళ్ల వయసు చిత్రం నుంచి సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ నావాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే. మరి ఆ పాట విందాము. సంగీతం చక్రవర్తి గారు, రచన బేటూరి గారు. జానకమ్మ గారికి స్వాగతం పలుకుతూ ఈ పాట. సుబ్బరామరెడ్డి గారి బర్త్డేకి వచ్చాను. ఇవాళ కూడా ఇంకా బర్త్డే సాగుతూనే ఉంది సుబ్బరామరెడ్డి గారిది. హ్యాపీ బర్త్డే. విశాఖపట్నంలో చాలా కాలం తర్వాత మళ్ళీ నేను పాడుతున్నాను. అప్పుడు యంగ్గా ఉన్నప్పుడు పాడి ఉంటాను, ఇప్పుడు వయసు అయినాక పాడుతున్నాను.